smoking and drinking is injurious to health. హలో చెప్పు. అబ్బే ఏం చేస్తున్నావు? తినేసావా భోజనం? ఓహో, ఏంటి మెల్లిగా మాట్లాడుతున్నావు? మీ తాత చూస్తున్నాడా? చచ్చిపోమానండి. ఆహా, లేదు, నేను ఎప్పుడు తినేసాను. ఒకసారి మళ్ళీ చేస్తాను. ఏమైందిరా? మళ్ళీ అదే కళ వచ్చింది. ఏం కలరా? ఎరా నీకు ఎప్పుడు చెప్పలేదు? ఆడు చెప్పలేదు. చెప్పరా, ఫస్ట్ టైం ఏంటనే బాగానే ఉంటుందిలే, మళ్ళీ ఆడంటాడు. హలో చెప్పు. రే, ఏంట్రా అలా చూస్తున్నావు? రంపచోడవరం నాకు ఏజెన్సీరే కనిపిస్తుంది. నడిచి నడిచి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఏ దారి కనిపించట్లేదు. చుట్టూ చెట్లు, రకరకాల సౌండ్లు. అక్కడే ఒక చెట్టు కింద మనిషి కూర్చున్నాడు. వెనక నుంచి ఇంకోటి నడుస్తూ వస్తున్నాడు. వాడు వెనకాల ఇద్దరు నిలబడతారు. కూర్చున్న వాడు తలపైన గట్టిగా కొడతాడు. అదే కర్రతో ఇంకొకరిని చంపేస్తాడు. దాన్ని చూసి మూడో వాడు పరిగెడతాడు. కాళ్ళకు కొమ్మ తగిలి పడిపోతాడు. వాడిని చంపేస్తాడు. సడన్ గా ఎక్కడి నుండి పెద్ద గన్ సౌండ్. గన్ సౌండ్ తర్వాత చెప్పరా? అంతే మచ్చా, తర్వాత మెలకు వచ్చేస్తుంది. చా, మంచి సస్పెన్స్లో వదిలేసావరా. ఎందుకు వాళ్ళెవరు? ఏమోరా. వాళ్ళు నువ్వు గుర్తుపడతావా? లేదు మచ్చా, అందరి మొక్కలకి వైట్ క్లాత్ కట్టింది. ఈసారైనా అలా చూసలేకరా. ఈసారి ఎలా అయినా అక్కడికి వెళ్ళాలిరా. ఎక్కడికి? రంపచోడవరం. రే 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 వెళ్దాంరా. మూసుకుని పడుకోబే. ఫ్రెండ్స్ ఆర్ ద సెకండ్ ఫ్యామిలీ ఇఫ్ యూ గెట్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందరితో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేము. వీళ్ళిద్దరు లేకపోతే నా బీటెక్కే కాదు, నా లైఫ్ కూడా ఊహించుకోలేకపోతున్నా. అంతగా నా లైఫ్లోకి వచ్చేసారు. ప్రతి విషయంలో ఫస్ట్ ఉండాలనుకుంటాడు. అందుకే ఫస్ట్ వాడి గురించే చెప్తా. ప్రణీత్, ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేయడం చూస్తుంటాం. మనోడు పార్ట్ టైం స్టడీ చేస్తుంటాడు. మరి ఫుల్ టైం మాత్రం ఫోన్ తోటే ఉంటాడు. ఇక భార్గవ్, వాడికి ర్యాప్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాడి కాలేజీలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చదువుతున్నాడు అనుకుంటున్నారేమో, ఒకసారి మీరే చూడండి. మామా, నా మాట విను. ఎప్పుడు ఈ ర్యాపే కాదురా, అప్పుడప్పుడు तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम. ఆపు, ఏదో నువ్వు దొబ్బుతున్నావు అని వచ్చాను. ఇలాంటివంటే వెళ్ళిపోతాను. కష్టపడి ప్రాక్టీస్ చేశాను, ఒక్కటి వినొచ్చు, పాడి చూపెత్తాను, విను.
సరే పాడు. ఒక్క నిమిషం బా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఇక్కడ మీకేమైనా అద్భుతం జరుగుతున్నట్టు అనిపిస్తుందా? లేదు. కానీ మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది. ఎందుకలా? బా ట్యూన్ ఎలా ఉందా? కాజ్ ఐ లవ్ యూ. రే ఆ అమ్మాయి ఎప్పుడే వెళ్ళిపోయింది, పాటగల కనుక. నా పేరు స్వరూప్. నా గురించి నేనే చెప్పుకుంటే బాగోదు. నాకెప్పుడు వచ్చే కళ రంపచోడవరం. నన్ను చాలా డిస్టర్బ్ చేసేది. ఇలా నాకెందుకు జరుగుతుందో తెలియట్లేదు. మా ఫ్రెండ్స్తో పాటు అక్కడికే టూర్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి పోస్ట్ పోన్ చేసేవారు. మరి ఫస్ట్ ఇయర్లోనే టూర్ అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోర్రా. బాయ్. వారం రోజుల్లో నాకు మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది. అది వదిలేసి నేను ఎలా వస్తాను? తర్వాత వెళ్దాంలే. మా ఫోన్ చూసా? ఇక్కడ ఉందిరా. అరే ఇదేంట్రా 4 గంటల నుంచి వీడియో రికార్డ్ అయిపోతుంది. ఇదంతేరా బాబు, చెత్తల ఫోన్. మా టూర్ రా. రే ఇప్పుడే మనం ఇంటర్న్షిప్కి వెళ్ళాలని సిఆర్ మెసేజ్ చేశాడు. నెక్స్ట్ టైం వెళ్దాం లేరా. ప్రణీత్ భార్గవ్ బర్త్డే ఒకే రోజు. నా ప్రెజెన్స్లో వాళ్ళు చేసుకునే లాస్ట్ బర్త్డే ఇది. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ రా బాబు. చూసావా గిఫ్ట్లు ఇస్తున్నారా? నువ్వు ఉన్నావు. ఎప్పుడు ఇచ్చావురా? నీ ఫిగర్కి అయితే ఇస్తావే. మామా షర్ట్ సూపర్, ఏ క్లాస్ ఉంది. షూస్ కూడా సూపర్ ఉన్నారా. చెప్పు పార్టీ ఎక్కడ కావాలో చెప్పు. మొహమాట పడుకో. పార్టీ ఎక్కడ కావాలో చెప్పు. రంపచోడవరంలో ఇవ్వగలరా? ఓకే మామ డన్. ఆ రోజు ఎగ్జైట్మెంట్లో రంపచోడవరం వెళ్దాం అనగానే ఒప్పేసుకున్నారు. ఇంకా టూర్కి అరేంజ్మెంట్స్ మొదలుపెట్టాను. హాయ్. ఎవరు మీరు? ఐఎమ్ భార్గవ్. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈరోజు నా బర్త్డే. ఓ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 second ఫర్ యూ. థ్యాంక్ యూ, బట్ నాకెందుకు ఇస్తున్నారు? బికాజ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, బట్ నాకెందుకు ఇస్తున్నారు? అంటే బర్త్డే రోజు జనరల్గా నోరు తీపి చేయాలి కదా, అందుకే ఇచ్చాను. ఓకే బాయ్. మీ పేరు చెప్పలేదు. లలిత. బాయ్. ఎరా ఏదో చెప్పేస్తాను వెళ్ళు. ఊరుకోబే, మనం ఎవరో తెలియకుండా డైరెక్ట్గా ప్రపోజ్ చేసాం అనుకో, షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తోనే గోపు మీద కొట్టిద్ది. రిస్క్ అవసరమా? యథోకారంగా నువ్వును పీకోలే పద. ఇంకా తర్వాత రోజు టూర్కి వెళ్దాం అనుకున్నప్పుడు మా డాడీ ఫోన్ చేశారు. హలో డాడీ. జీప్ వచ్చేస్తుంది. ఓకే డాడీ. లాస్ట్ ఎగ్జామ్. అవును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. టూర్ అయిపోయిన వెంటనే నువ్వు ఇంటికి వచ్చేయాలన్నా. బాయ్. రే టైం అవుతుంది, త్వరగా రా. పద 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 పద. హలో. హలో బా, ఎక్కడా? ఇక్కడే బా. మేము ఎలాగో టూర్ వెళ్ళిపోతున్నాం కదా, నా మనసులో మాట తను చెప్దామని గిఫ్ట్ తీసుకొచ్చా. ఓకే బా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బా. బాయ్.
చేస్తున్నాడు? ఎక్కడికి రా? జీప్ రావడానికి ఇంకా అరగంట టైం ఉంది కదా. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏదో పని ఉందంట్రా, సంతకం చేయడానికి వెళ్తున్నా. అదేంట్రా 4 years నుండి అనుకున్నాం కదా మనం. పనుందిరా, బాయ్. నువ్వు 50 రూపాయలు ఇవ్వాలి కదరా. ఉండరా బాబు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానా, తీసుకే. రే ఏంట్రాడు ఒకడే వెళ్ళిపోతున్నాడు. ఆడెక్కడ ఉన్నాడ్రా? ఏదో పని ఉందని వెళ్ళిపోయాడురా. అదేంట్రా? హలో అంకుల్. సరే. ఏరా నువ్వేనా వస్తున్నావా? రే వర్షం ఎందుకు పడిద్దిరా? మొక్కల కోసం. మరి రోడ్ మీద ఎందుకు పడిద్దిరా? ఏరా ముగ్గురు వెళ్తున్నారు రంపచోడవరం, ఇద్దరు వెళ్తున్నారేంట్రా? సొల్లుగాళ్ళు. చా భార్గవ్ కూడా మాతో వచ్చుంటే బాగుండేది. ఏమైందిరా? ఎవడో రోడ్డు గడ్డంగా పడిపోయాడు. రబాబుడు ప్రణీత్ వచ్చొద్దాం. వెళ్ళి చూడరా, ఆడెవడో తాగేసి పడిపోయినట్టుగా ఉన్నాడు. ఎవరబ్బా? భార్గవ్లో ఉన్నాడండి. రే భార్గవ్, ఏమైంది? ఏం కాలేదు, నన్ను లేపు. మీకోసమే ఎంతసేపు వెయిట్ చేసి కార్ రావడం చూసి యాక్ట్ చేశా. రా వెళ్ళిపోతా ఉన్నావు, మళ్ళీ వచ్చాయి. మాట ఇచ్చాను కదరా, రాకుండా ఎలా ఉంటాను? ఏంట్రా నీ తొక్కలో ఫోన్? నువ్వు అంటే వీడియో రికార్డ్ అవుతుంది. నా తీసుకో. భార్గవ్ రా. ఏమైనా తినడానికి తెమ్మంటారా? ఏమొద్దు, 2 o'clock తర్వాత తీసు. సరే సార్, ఇలా చిప్స్ బిస్కెట్స్ తీసుకోండి. రే ఇక్కడ దగ్గరలో చూడడానికి ఏముంటారా? వెనకాలే ఒక తోట ఉంది, అక్కడికి మాత్రం ఎవరు వెళ్ళకండి. ఏ దయ్యాలుంటాయా? అలా అనకండి, వెనకాతల మనుషులు ఎవరు ఉండరు. నైట్ అయితే సెక్యూరిటీ కూడా ఉండదు. రే స్వరూప్, ఏమైందిరా? ఒకసారి లేరా, ఒకసారి కిందకి రారా. పొద్దున్న చూసుకోవచ్చులేరా. అరే నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు, ఒకసారి కిందకి రారా వెంటనే. దా. వస్తున్నా. ఏమైందిరా?
ఏరా మళ్ళీ యాక్టింగ్లు మొదలెట్టారా? భార్గవ్, ఏమైందిరా? చనిపోయాడురా. ఏం చేసావురా నువ్వు? నేనేం కావాలని చేయలేదురా. కావాలని కాదేంట్రా, ఏం చేసావు నువ్వు? చాలా బాగుంది రంపచోడవరం అంతా. ఫుడ్ అది కూడా ఏం ప్రాబ్లం లేదు. చలి చావగొట్టేస్తాం, అందుకే ఫైర్ క్యాంప్ ముందు కూర్చున్నా. మొత్తం తిరిగేసానులే బాగానే. అంతా బాగానే ఉంది. ఇంకో 2 డేస్లో వచ్చేస్తానులే, వచ్చాక చూద్దాం. అవునా, ఒకసారి ఆగు, మళ్ళీ చేస్తాను. ఏరా లలితతోనా? రే ఏమైందిరా? నేను తను లవ్ చేస్తున్న విషయం నీకు కూడా తెలుసు. రే నేను చెప్పేది ఒకసారి విను, నువ్వు అనుకుంటున్నట్టు కాదు. తను ఎంత లవ్ చేస్తున్నానో కూడా తెలుసు. రే నీకు అర్థం కావట్లేదు, ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను. ఎంత నమ్మానరా నిన్ను. రే ఒకసారి లెగరా, నేను ఏంట్రా వినేది? నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? ఇన్ని రోజులు నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే లలితతో తెలుసుకోలేకపోయాను రా. నేను ఈరోజు చంపేశాను రా. నమ్మక ద్రోహి అయిపోయావరా నా చేతిలో ఈరోజు. వినకుండా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తావేంట్రా? రే భార్గవ్, భార్గవ్, ఇంకెంతకీ కథలో పోయేసరికి భయం వేసి నీ దగ్గరికి వచ్చాను రా. బుద్ధుందా నీకు? అసలు అమ్మాయి కోసం కొట్టుకోవడం ఏంట్రా? అసలు లలిత ఎవరు? తను వీడికి ఎలా తెలుసో నాకు తెలియదురా. లలిత నా కజిన్. అయినా నేను ఇందాక మాట్లాడేది తనతో కాదురా. చనిపోయాడురా. పోలీసులకు ఫోన్ చేస్తాను. చా, డాడీకి తెలిసిపోద్ది. ఏం చేయాలి? పోలీసులు అంటున్నావేంట్రా? అలా అయితే నేనే వీడిని ఎక్కడో దాచేసేవాడిని కదా. ఏంటి దాచేద్దామా? ఒకవేళ మిస్సింగ్ కేసు పెడితే? అందరికీ మన ఇద్దరమే టూర్కి వచ్చినట్టు తెలుసు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఇంట్లో తెలిస్తే? అరే వాడు ఇక్కడికి వచ్చాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదురా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను రామా. మనం చూసుకుందాం. సరే, ఎవరైనా చూసేలోపు వీడిని దాచేద్దాం. జాగ్రత్తగా లేపునా. నేను ఇవన్నీ పడేసి వస్తాను, నువ్వు లోపు కారం జల్లు. బయటికి కనిపించకుండా చుట్టూ. గట్టిగా. జాగ్రత్త. అబ్బా, రూట్ సర్కిల్ అయితే చూసుకో. అక్కడ ఏదో మెత్తగా ఉన్నట్టుంది నేల, అక్కడ పెడదాం.
రే గడ్డపారి తాడం మర్చిపోయాం, నువ్వు వెళ్ళి తీసుకురాయలోపు. సరే. ఆగొస్తున్నా. ఫస్ట్ నేను గొంతంతా పొడిచాక నువ్వు పారతో మట్టిది. ఇది అక్కడ పెట్టేమా, నేను ఈ లోపు వీడిని లోపల పెట్టేస్తాను. త్వరగా. ఎవరైనా చూస్తున్నారేమో చూడు. ఆ గడ్డంతా తీసి అక్కడ పెట్టేద్దాం, ఎవరికి అనుమానం లేకుండా ఉంటుంది. భార్గవాడు లేకపోవడం పెద్ద పేడికల్లా ఉందిరా. దాని గురించి ఏం ఆలోచించకురా. ఏమైనా ప్రాబ్లం వస్తే పోలీసులు నా పేరు చెప్పే. సరేరా, రేపు పొద్దున్న లేచిన వెంటనే వెళ్ళిపోదాం. సరేరా. హలో. సరే. ఫోన్ ఇది ప్రణీత్ గడ్ కూడా కనబడట్లే. ఎక్కడ పెట్టేశాను రా? గుడ్ మార్నింగ్ సార్. హాయ్. మా ఫ్రెండ్ ఏమైనా చూసారా? లేదండి, కనబడలేదు. ఒకసారి నా ఫోన్ కాల్ చేయండి. జస్ట్ 1 minute. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుంది. అలాగే ఉంచండి, కట్ చేయొద్దు. ఎక్కడుందబ్బా? ఏంటి తొక్కల ఫోన్? ఎప్పుడు పడితే అప్పుడు వీడియో రికార్డ్ అయిపోతుంది. ఏంటి వీడియో? పోలీసులు అంటున్నావేంట్రా? అలా అయితే నేనే వీడిని ఎక్కడో దాచేసేవాడిని కదా. దాని గురించి ఏం ఆలోచించ తెలుసో నాకు తెలియదు. ప్రాబ్లం వస్తే పోలీసులు నా పేరు చెప్పే. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. హలో, పోలీస్ స్టేషన్ సార్. మేము ముగ్గురం ఫ్రెండ్స్ రంపచోడవరం టూర్కి వచ్చాం సార్.
సార్ వాడు నన్ను ట్రాప్ చేస్తున్నాడు సార్. మీరు వచ్చే లోపల వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తా. మీరు త్వరగా రండి సార్. ఆగు ఆగు, కంగారు పడరా. కూల్ కూల్. ఒక్కసారి నేను చెప్పేది వీడికి ఏం అవ్వలేదు, నువ్వు కంగారు పడకు. వీడిని చంపేస్తావు కదరా. ఏంట్రా ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నట్టున్నావు? మా కజిన్ రా. కజినేనా? లవ్ అలాంటిది ఏమైనా ఉందా? అదేం లేదురా బాబు, ఆ రోజు అసలు స్టడీస్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏంటి జాబా మ్యారేజా? లేదు అంటే ఏంటి లవ్వా? తెలీదు. తన పేరు భార్గవ్, మీ కాలేజే. నేనంటే ఇష్టమే అనుకుంటా, కానీ ఇప్పుడు దాకా చెప్పలేదు. ఒక 3 months చూస్తా, అప్పటికి ఏం చెప్పకపోతే పేరెంట్స్ విష్. వాడంటే నీకు ఇష్టమేనా? అదే కదరా చెప్పేది. 4 days ఆగు, ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తా. అలా లలిత తనని ప్రేమిస్తోందని చెప్పాను. ఆ మాటల మధ్యలో చూడరా మనం రంపచోడవరం అని తీసుకొచ్చి ఆడు మాత్రం బిజీ అయిపోయాడు ఫోన్లో. 4 years నుంచి ఇక్కడికి వద్దాం అంటున్నాడుగా. మంచి థ్రిల్ ఇద్దాం ఆడికి. అయితే ఏం చేద్దాం? బాగా యాక్ట్ చేయాలి మరి. సరే నేను ఇక్కడ పడి ఉంటాను, వాడిని తీసుకొని రా. సరే నేను 2 నిమిషాల్లో వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వాడిని తీసుకొచ్చేలోపు మేము తయారు చేసిన ఫేక్ ప్లేట్ తలకు రాసుకొని అక్కడే పడున్నాను. అదంతా చూసి నేను నిజంగానే చనిపోయానేమో అని నువ్వు నమ్మేశావు. అప్పుడు మనం వాడిని మోసుకుంటూ తీసుకొచ్చి ఒక చోట పెట్టాం, గుర్తుందా? అప్పుడు నేను గడ్డపార తీసుకురమ్మని పంపాను. అరే నువ్వు వెళ్ళి గడ్డపార తీసుకురారా. ఆ తర్వాత నువ్వు వెళ్ళడం చూసి వాడిని వెంటనే కట్లన్నీ ఇప్పేశాను. అరే త్వరగాలే వాడు వచ్చేస్తాడు. నువ్వు ఇక్కడ అన్ని సెట్ చేసి నేను వెళ్ళి చూసుకుంటా. వెంటనే నా ప్లేస్లో మేము తయారు చేసిన డమ్మీ బొమ్మను రీప్లేస్ చేశా. నీకు అనుమానం రాకుండా ఉండడానికి ఆ వైట్ క్లాత్ అండ్ ఆ తాడులతోనే గట్టిగా కట్టేశా. నేను దొరికిపోతాం అనుకున్నాం, కానీ వీడు బాగానే మేనేజ్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను పారిపోయాను. తర్వాత గొయ్యంతా తవ్వేశాక గడ్డపార నీ చేతికిచ్చి నీకు అనుమానం రాకుండా బాడీని నేను ఒక్కడనే లోపల పెట్టాను. నేను నీ హార్ట్ బీట్ చూశాను కదరా, వినిపించలేదు. టెన్షన్లో నువ్వు సరిగ్గా చూసిండవరా, అక్కడే దొరికిపోతావు అనుకున్నావు. ఇంకా ఒకసారి వీడియో చూడండి. ఇదంతా జరిగిపోయాక నేను గ్లౌజులు వేసుకున్నాను రా. గ్లౌజులు ఎందుకు రా వేసుకున్నా? అరే అదేదో చలేస్తోందని వేసుకున్నాను రా, తర్వాత చిరాకు వచ్చిందని తీసి మంటలో పడేశాను. ఈ లోపు నీ తొక్కలో ఫోన్ ఇదంతా రికార్డ్ చేసి ఉంటుంది. అంటే మీ ఇద్దరికి ఏం కాలేదా? ఇద్దరికేంట్రా, నేను రాత్రి ప్రాంక్ ప్లాన్ చేసింది వాడి మీద కదా, నాకేమవుతుంది మధ్యలో? ఈ గ్లౌస్ తీసిన వీడియో చూసి అక్కడ ఎవరినో కొట్టేశాను రా.
రే ఏంట్రా ఇదంతా ఇక్కడ పెట్టు. సరే తీసేద్దాంలే పద. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ముద్దాయి స్వరూప్ చేసిన 3 హత్యలు నిరూపించబడినందున ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అవును, నేను చేసింది ఒక్క హత్య కాదు, 3 హత్యలు. ప్రణీత్ భార్గవ్ను చంపేస్తాడనుకుని ఆవేశంలో ప్రణీత్లో కూర్చొని ఇంకొకరిని చంపేశాను. ఎందుకో చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో మిగతా ఇద్దరిని కూడా. రే రే ఏం చేస్తున్నావురా? రే వద్దురా ప్లీజ్ రా. రే 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 ఏంట్రా ఇది? వద్దురా ప్లీజ్ రా. రే రే నన్ను అరెస్ట్ చేసి 3 నెలలైంది. నా ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగేవారు, నా కళ్ళ వచ్చిన వాళ్ళని చూసావా అని. చంపేది నేనని, చనిపోయేది వాళ్ళని చెప్దామన్నా వాళ్ళు లేరు. బహుశా నా కళను నిజం చేయడానికి వాళ్ళు చనిపోయారేమో. వాళ్ళు మాత్రం ఎలా ఊహిస్తారు ఇలా జరుగుతుందని. ఇలా జరుగుతుంది.